రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక కనువిప్పు కలగాలంటే అతి త్వరలోనే మన దగ్గర ఉన్న ఓటు అనే ఆయుధంతో వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్తేనే వాళ్ళు కొంచెం వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇక్కడికి వచ్చిన మనం అందరం పిడికిలు బిగిస్తే ఏది ఏమైనా కూడా భూపాలపల్లి నియోజకవర్గంలో మనం తప్పకుండా విజయం సాధించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి తద్వారా మన నాయకుడు రమణారెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉండాలని అలాగే ఉంటారని ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు మన ప్రాంతవాసి మాజీ వికలాంగుల సంస్థ చైర్మన్ సోదరులు వాసుదేవ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ సార్, అందరూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, రమణారెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఈనాటి భూపాలపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఆసీనులైన సభ అధ్యక్షులు జ్యోతి గారికి, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి రమణారెడ్డి గారికి, పెద్దలు బండ ప్రకాష్ గారికి, పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, సాంబారి సమ్మారావు గారికి, వేదిక మీద ఆసీనులైన టీబీజీకే నాయకులకు, ఇంకా అనేక మంది నాయకులకు పేరు పేరున, అదేవిధంగా వేదిక ముందు కూర్చున్న అతిరథ మహారథులకు, వేదిక మీద ఉన్నోళ్లకు, కింద ఉన్నోళ్లకు అందరికీ కూడా పేరు పేరున మరి ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, సోదరులారా, ఈనాడు మన పార్టీ అధినాయకుడు మరి కేసీఆర్ గారు పిలుపు మేరకు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మన భూపాలపల్లిలో అడుగుపెట్టిన మొదటి నుంచి కూడా, అంటే మొగుళ్లపల్లి దరిదాపులోకి వచ్చిన నుంచి కూడా భూపాలపల్లిలో మరి వాట్సాప్ లో ఒక చర్చ జరుగుతూ ఉన్నది. నేను చూస్తా ఉన్నాను, బండ్లేస్తా ఉంటా అంటే కేటీఆర్ గారు వచ్చిండ్రు, ఏం చెప్పిండ్రు, ఏం మాట్లాడిండ్రు అనేది ఇవాళ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లో నాయకుల్లో దడబుడతా ఉన్నది. మరి యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు ఇవాళ మన భూపాలపల్లికి రావడం నిజంగా మనందరి అదృష్టమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదే కాదు, ఒకసారి ఆలోచన చేయాలి మనం. ఆనాడు మరి తెలంగాణ ఉద్యమంతో పాటు మళ్ళీ సాధించిన తెలంగాణలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మరి అగ్రకంగా రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి, అదేవిధంగా కేసీఆర్ గారిది, ఆనాటి కేసీఆర్ ముఖ్యమంత్రి గారిది. కాబట్టి తెచ్చిన తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నామో ఆ తెచ్చుకున్న 10 సంవత్సరాల తర్వాత ఇవాళ 11వ సంవత్సరంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెచ్చిన తెలంగాణ మొత్తం తెరలయ్యే విధంగా ఇవాళ కాంగ్రెస్ పరిపాలన మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఎక్కువసేపు మాట్లాడను, కానీ 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. తప్పకుండా ఇలా మన యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు కేటీఆర్ గారు చెప్పే దశ దిశను తప్పకుండా మనం తెలుసుకొని మరి రచ్చబండల మీద చర్చ పెట్టాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. రేపు రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఇదొక మనకు ఒక ఆయుధంగా పనికొస్తుంది. ఇదొక ఆయుధంగా మనం ఉపయోగించుకోవాలి. గ్రామాల్లో మనం జరుగుతున్న పరిణామాలు మనం చూస్తా ఉన్నాం. వాట్సాప్లలో ఒక్క విషయంలో మనం రీట్వీట్ చేసినా మన మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు మన మీద లేనిపోని చాడీలు చెప్తూ మరి ఇబ్బంది పెడుతున్న సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. కాబట్టి వాటన్నిటికి కూడా ప్రతీకారం తీర్చుకోవాలంటే ఒకే ఒక ఆయుధం, ఓటు అనే ఆయుధం. ఆ ఆయుధం పంచాయతీరాజ్ ఎన్నికల ద్వారా మన ముందుకు రాబోతా ఉంది. కాబట్టి తప్పకుండా ఇక్కడికి హాజరైన ప్రతి గులాబీ నాయకుడు, ప్రతి గులాబీ కార్యకర్త రేపు పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎవరు అభ్యర్థులైనా కూడా మన నాయకులను గెలిపించడానికి మనమంతా కూడా అహర్నిశలు కృషి చేయాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి కేటీఆర్ గారు అంటేనే ఒక భరోసా, ఒక బ్రాండ్. మరి ఆ బ్రాండ్ను ఇవాళ మనమందరం కూడా మన గ్రామాల్లో చెప్పాలి. మన నాయకుడు ఏం చెప్పిన విషయాలు కూడా మన గ్రామాల్లో తెలియజేసి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, నేడు ఈ 20 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం గురించి తప్పకుండా మనం రచ్చబండల మీద చర్చ పెట్టాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలు మరి రమణారెడ్డి గారికి, అదేవిధంగా పార్టీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. జై తెలంగాణ.